So today's our first topic in Java is basic concepts of OOPs. So అసలు what is OOPs అనేది ఫస్ట్ చూద్దాం. సో OOPs అంటే మనకు అందరికి తెలిసిందే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వాట్ ఇస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జనరల్గా మనం OOPs డెఫినేషన్ చూస్తాం. OOPs ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ పారాడిగమ్ అని చెప్తారు. ప్రోగ్రామింగ్ paradigm. సో ఇక్కడ paradigm is nothing but it's a model. సో ఒక మోడల్ అని అర్థం. సో ప్రోగ్రామింగ్ paradigm that uses classes and objects. సో OOPs అనే కాన్సెప్ట్ ఒక మోడల్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ యూస్ చేసి ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తాయి. సో డిజైన్ ఏ సాఫ్ట్వేర్. సో దట్ ఈస్ OOPs కాన్సెప్ట్. సో వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ OOPs కాన్సెప్ట్ అని ఇక్కడ చూసుకుంటే OOPs కాన్సెప్ట్ అనేది మెయిన్లీ కోడ్ యొక్క మాడ్యులారిటీ అండ్ రీయూజబిలిటీని పెంచుతుంది. సో మాడ్యులారిటీ అండ్ రీయూజబిలిటీ. సో హియర్ కోడ్ మాడ్యులారిటీ రీయూజబిలిటీ అంటే సో ఇక్కడ మనం ఫర్దర్గా చూస్తే సో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు మనం ఒక కాంప్లెక్స్ కోడ్ని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. దట్ ఈస్ మాడ్యులారిటీ. సో అలాగే ఒక్కసారి క్రియేట్ చేసిన క్లాస్ని మళ్ళీ కోడ్ మొత్తం స్క్రాచ్ నుంచి రాయకుండా అదే క్లాస్ నేమ్ యూజ్ చేసి యూజింగ్ ద క్లాస్ నేమ్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ అనదర్ ప్రోగ్రామ్ ఆర్ అనదర్ సాఫ్ట్వేర్. సో ఆ విధంగా కోడ్ని మళ్ళీ రాయకుండా అలాగే కోడ్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ OOPs కాన్సెప్ట్ అనేది ఎక్కువ ఉపయోగపడింది. సో ఫస్ట్లీ OOPs కాన్సెప్ట్లో మెయిన్లీ మనకి 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ క్లాస్ అంటే ఏంటి, సో ఆబ్జెక్ట్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. సో ఈ 5 కాన్సెప్ట్స్ ఏంటని మనం చూద్దాం. సో ఫస్ట్లీ క్లాస్. సో వాట్ ఈస్ ఏ క్లాస్? సో క్లాస్ అనగానే మనకు అందరికీ తెలిసిన డెఫినేషనే. సో క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లేట్ ఫర్ క్రియేటింగ్ సంథింగ్. సో వాట్స్ ఏ బ్లూ ప్రింట్? సో బ్లూ ప్రింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో టిపికల్ ఎగ్జాంపుల్ లైక్ ఒక హౌస్ బిల్డ్ చేయాలనుకున్నారు. సో హౌస్ బిల్డ్ చేయాలంటే మనకు ఒక ప్లాన్ కావాలి కదా. సో ఏ రూమ్ ఎక్కడ ఉండాలి ఏంటి అన్నది. సో వీ హ్యావ్ ఏ ప్లాన్ లైక్ దిస్ అండ్ ఒక రూమ్స్ డివైడ్ చేయాలి. సో ఇది హాల్ అని బెడ్రూమ్స్ అని సో లైక్ డివైడ్ చేస్తారు కదా. సో ఇది ఒక బ్లూ ప్రింట్. సో లైక్ అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి అని చెప్పి దాన్ని బ్లూ ప్రింట్ అంటాం. సో చెప్పాక మన హౌస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇది ఏంటి నెంబర్ ఆఫ్ రూమ్స్, ఎన్ని రూమ్స్ ఉండాలి, ఎన్ని విండోస్ ఉండాలి, ఎన్ని డోర్స్ ఉండాలి, సో వాల్స్ ఎటు ఉండాలి, ఫేసింగ్ ఎటు ఉండాలి, ఎవ్రీథింగ్ అన్నది కూడా అంత బ్లూ ప్రింట్ ఉంటుంది. సో ఇక్కడ క్లాస్ అన్నది వర్క్స్ లైక్ బ్లూ ప్రింట్. సో ఏం చెప్తుంది ఆ కోడ్ యొక్క లేదంటే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ గురించి చెప్తుంది. సో ఇట్ డిఫైన్స్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ దట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది క్లాస్ విల్ హ్యావ్. సో ఈ క్లాస్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటి యొక్క ప్రాపర్టీస్ని బిహేవియర్స్ని డిఫైన్ చేస్తుంది. సో హౌస్ అన్నది ఒక క్లాస్ అనుకుంటే సో ద హౌస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అన్నది తీసుకుంటాం. సో అనదర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ సపోజ్ మనం కార్ తీసుకుందాం. సో కార్ అన్నది ఇక్కడ క్లాస్ అనుకుందాం. సో కార్ ఈజ్ ఏ క్లాస్. సో ఈ కార్ అనే క్లాస్కి ప్రాపర్టీస్ ఉంటాయి. సో కార్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి, లైక్ ఇట్ విల్ హ్యావ్ ఏ కలర్, సో ఇట్ విల్ హ్యావ్ ఏ మోడల్ అండ్ ఆల్సో ఇంజన్ టైప్స్ అవ్వచ్చు. సో ఇట్ మేబీ డీజిల్ ఆర్ పెట్రోల్ కార్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏంటి లైక్ ప్రాపర్టీస్. సో అలాగే దీని యొక్క బిహేవియర్స్ ఏంటి, బిహేవియర్స్ అంటే లైక్ కార్ అనేది స్టార్ట్ అవుతుంది, స్టాప్ అవుతుంది, వీ కెన్ యాక్సిలరేట్ ద కార్. సో ఇవన్నీ ఏంటి బిహేవియర్స్ అంటే అది పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ని బిహేవియర్స్ అంటాం. సో దానికి ఉండే ప్రాపర్టీస్ అలాగే దానికి ఉండే బిహేవియర్స్ గురించి చెప్పి దాన్నే క్లాస్ అంటాం. సో క్లాస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కార్ అనే క్లాస్ తీసుకుంటే సో ఈ ప్రాపర్టీస్ అనే వాటినే మనం కోడింగ్ లాంగ్వేజ్లో లైక్ యాట్రిబ్యూట్స్ అంటాం. సో అలాగే ఈ బిహేవియర్స్ని మెథడ్స్ అంటాం. సో మనం కోడింగ్ లాంగ్వేజ్లోకి వచ్చేస్తే క్లాస్ దట్ డిఫైన్స్ ద ప్రాపర్టీస్ అదే యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ దట్ ద ఆబ్జెక్ట్ హ్యావ్. సో దాన్ని క్లాస్ అని చెప్తాం. సో క్లాస్ గివ్స్ ద బేసిక్ ఐడియా అనమాట. సో ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది ఎలా ఉండాలి, దాంట్లో ఏమేమి మెథడ్స్ ఉండాలి ఏంటి అన్నది. సో నెక్స్ట్ కమింగ్ టు ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ. సో ఆబ్జెక్ట్ ఈజ్ రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే సో ఏదైతే రియల్గా మనం చూడగలుగుతున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్లూ ప్రింట్ అనేది హౌస్ అన్నది ఎలా ఉండాలని చెప్తుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే రియల్ హౌస్. సో మనం నిజంగా కట్టిన హౌసే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. అలాగే మన కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో కార్ అన్నది క్లాస్. సో దానికి ఏం ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాము, లైక్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి కలర్, మోడల్ ఉంటుంది. అలాగే ఇవేంటి ప్రాపర్టీస్. అలాగే మెథడ్స్ వచ్చేటప్పటికి స్టార్ట్, స్టాప్, ఇవన్నీ ఏంటి బిహేవియర్స్ ఆ మెథడ్స్. సో ఇవి బేసిక్. ప్రతి కార్కి ఒక
థింగ్ని కార్ అని చెప్పాలంటే దానికి కలర్ ఉండాలి, మోడల్ ఉండాలి, అలాగే అది స్టార్ట్ అవ్వాలి, స్టాప్ అవ్వాలి, యాక్సిలేట్ అవ్వాలి. సో ఇవన్నీ ఏంటి బేసిక్ డెఫినేషన్ ఆఫ్ కార్ అని చెప్తున్నాయి. సో ఇప్పుడు దీంట్లో ఆబ్జెక్ట్స్ అంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్. సో ఇప్పుడు మనకి టొయోటా వాడి కార్ ఉంటుంది, సో అలాగే టాటా కార్ ఉంటుంది, సో సుజుకి వాడి కార్స్ ఉంటాయి. సో వాళ్ళందరి యొక్క మోడల్స్ వేరే ఉండొచ్చు, వాడి యొక్క డిఫరెంట్ ఉండొచ్చు, కానీ బేసిక్ ఏంటి, ఈ టొయోటా వాడి కార్కి కూడా ఒక కలర్ ఉంటుంది, టొయోటా వాడి కార్కి కూడా మోడల్ ఉంది, సేమ్ అదే టాటా వాడి కార్కి కూడా కలరు మోడల్ అనేవి సేమ్గా ఉంటాయి. సో అలాగే కార్కి ఉండే ఫంక్షన్స్ లైక్ టొయోటా కార్ అయినా స్టార్ట్ అవ్వాలి, స్టాప్ అవ్వాలి, యాక్సిలేట్ ఫంక్షన్ని యాక్సెప్ట్ చేయాలి, టాటా కార్ అయినా కూడా స్టార్ట్ అవ్వాలి, స్టాప్ అవ్వాలి, యాక్సిలేట్ ఫంక్షన్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఆ క్లాస్ అన్నది లైట్స్ డిఫైన్స్ ఒక వస్తువు ఇలా ఉండాలి అని చెప్పేది క్లాస్ అనుకుంటే, సో రియల్గా ఉండే ఆ వస్తువుల్ని మనం ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అనమాట. సో కార్ అన్నది క్లాస్, సో రియల్గా ఉండే డిఫరెంట్ కంపెనీ ఉంటాయి కదా కార్స్, అవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది ఈ కార్ అనే క్లాస్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆబ్జెక్ట్ అండ్ క్లాసెస్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పుడు ఎన్క్యాప్సులేషన్. సో కమింగ్ టు ఎన్క్యాప్సులేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్లో చూడొచ్చు. సో లైక్ ఏ క్యాప్సూల్. సో క్యాప్సూల్ అంటే ఏం చేస్తుంది, సో మనం చూస్తే క్యాప్సూల్స్ అంటే లైక్ చూస్తారు. సో ఈ క్యాప్సూల్ లోపల మెడిసిన్ అన్నది ఉంటుంది. సో మెడిసిన్ స్మాల్ వాల్స్ ఉంటాయి. సో ఆ మెడిసిన్ అంతా ఇంటిగ్రేట్ ఉండడం కోసం ఒక క్యాప్సూల్ లాగా పెట్టి చేస్తారు లాక్ చేసి. సో మీరు ఎప్పుడైనా క్యాప్సూల్ ఓపెన్ చేసి చూస్తే లోపల పౌడర్ మెడిసిన్ అని ఉంటుంది. సో అలాగా అంటే క్యాప్సూల్ అంటే ఏం చేస్తుంది, అక్కడ ఆ మెడిసిన్ని దాని లోపల జాగ్రత్తగా హైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ద డేటా హైడింగ్ అండ్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ది డేటా అట్రిబ్యూట్స్ అండ్ ద మెథడ్స్ విత్ ఇన్ ఏ సింగిల్ యూనిట్. సో ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇంత కార్ అనే క్లాస్లో ఏమని చెప్పాము, సో కార్ అనేది క్లాస్. సో దాంట్లో ఈ క్లాస్లో సో మనకి మెథడ్స్ ఉన్నాయి. సో మెథడ్స్ అంటే లైక్ స్టార్ట్, స్టాప్ ఇవన్నీ అనుకున్నాం. సో అలాగే యాట్రిబ్యూట్స్ లైక్ కలర్ అండ్ మోడల్. యాట్రిబ్యూట్స్ వచ్చేటప్పటికి కలర్, మోడల్. సో ఇవన్నీ కూడా ఈ క్లాస్ అనే ఒక ఏమైనా క్లాస్ అనే దాంట్లో స్టోర్ అయి ఉన్నాయి టుగెదర్గా. సో వాటిని డైరెక్ట్గా యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ చేయలేము. సో అలా అన్నీ కలిపి ఒక సింగిల్ యూనిట్గా ఉండడాన్ని ఇక్కడ వీడు ఎన్క్యాప్సులేషన్ అంటాడు. సో వీ కెన్ యాక్సెస్ దిస్ డేటా ఓన్లీ విత్ ఇన్ ద హెల్ప్ ఆఫ్ ది మెథడ్స్, నాట్ డైరెక్ట్లీ. సో దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మనకి మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. సో బ్యాంక్ అకౌంట్ ఉంది. సో ఇక్కడ మనం దీన్ని క్లాస్ అనుకుందాం. సో బ్యాంక్ అకౌంట్ అన్నది క్లాస్. సో బ్యాంక్ అకౌంట్లో ఏముంటుంది, మన మనీ బ్యాలెన్స్ అని ఉంటుంది. సో మనీ బ్యాలెన్స్ అన్నది డైరెక్ట్గా అందరూ డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసేసుకుంటే వీ కెన్ చేంజ్ ద బ్యాలెన్స్. సో మనకు నచ్చినట్టు బ్యాలెన్స్ 1000 చేసుకోవచ్చు, 1 lakh కావాలి 1 lakh చేసుకోవచ్చు, అలా తెలుసుకోవచ్చు. కానీ అలా చేయకుండా సో ఈ మనీ అన్నదంతా కూడా ఈ బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్లో ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. సో దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే కొన్ని మెథడ్స్ మనం యూస్ చేస్తాం. లైక్ ఏంటి, డిపాజిట్. సో మనీ ఇంక్రీజ్ చేయాలంటే సో డిపాజిట్ అనే మెథడ్ వాడతాం. సో లైక్ డిపాజిట్ చేస్తాం మనీ. సో మనీ తగ్గించాలి, సో వీ హ్యావ్ టు కావాలి, సో విత్డ్రా అనే మెథడ్ యూస్ చేస్తాం. సో అంటే ఈ మెథడ్స్ యూస్ చేసి ఈ బ్యాలెన్స్లో చేంజెస్ తీసుకురావాలి, కానీ డైరెక్ట్గా నీకు నచ్చినట్టు ఏటీఎం నుంచి డబ్బులు తీసేసుకోవడం అలా చేయకూడదు. లైక్ అంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ మెథడ్స్. అయితే మనీ పెంచాలంటే డిపాజిట్ చేయాలి, లేదంటే ఇంటిగ్రేట్ చేయాలి. సో అంతే తప్ప ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వెళ్ళి ఆ మనీ ఆ వాల్యూస్ని మార్చేసి సింపుల్గా చేయకూడదు కదా. సో అదనమాట ఎన్క్యాప్సులేషన్ నథింగ్ బట్ టు హైడ్ ద డేటా అండ్ వీ కాంట్ యాక్సెస్ ద డేటా వితౌట్ యూజింగ్ మెథడ్స్. సో డైరెక్ట్గా ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకుండా సో యూజింగ్ సమ్ మెథడ్స్ యూజ్ చేసి ఆ క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ యాట్రిబ్యూట్స్ కానీ యాక్సెస్ చేయగలడాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ అంటే జనరల్గా మనకు తెలిసిందే. సో లైక్ ఇన్హెరిటింగ్ ప్రాపర్టీస్. సో లైక్ చెప్తారు కదా, తాత ఆస్తి మనకి మనోడికి రావడం, డాడీకి రావడం, డాడీ నుంచి మనకు రావడం. సో ఆ విధంగా అనమాట. సో లైక్ ఒకరి నుంచి ఒకరికి ప్రాపర్టీస్ అనేవి డెరైవ్ అవ్వడం. లైక్ అది చెప్పండి కదా, సేమ్ ఒక చైల్డ్ అనేవాడు తన పేరెంట్స్ నుంచి అసెట్స్ కానీ సో వాటన్ని కూడా ఇన్హెరిట్ చేసుకుంటాడు. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒక క్లాస్ అన్నది దాని ప్రాపర్టీస్ని ఇంకో క్లాస్కి, న్యూ క్లాస్ కొత్తగా క్రియేషన్ క్లాస్లోకి కొత్త క్లాస్ అనేది ఈ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో దాన్ని ఇక్కడ మనం ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇక్కడ ఏదైతే క్లాస్ తీసుకుంటుందో కొత్త ప్రాపర్టీస్ని దాన్ని సబ్ క్లాస్ అంటాం. ఏదైతే ఇస్తుందో అది సూపర్ క్లాస్ అంటాం. సో సూపర్ క్లాస్. అలాగే దీన్ని పేరెంట్ క్లాస్ అని కూడా అనొచ్చు, దీన్ని చైల్డ్ క్లాస్ అని కూడా అనొచ్చు. సో ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఏంటి, విచ్ అలౌస్ ఎ న్యూ క్లాస్ టు ఇన్హెరిట్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ క్లాస్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన క్లాస్ నుంచి దాని యొక్క ప్రాపర్టీస్ని, బిహేవియర్స్ని దీనిలోకి యూస్ చేసుకోవడం అనమాట. సో అప్పుడు దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే వీ డోంట్ నీడ్ టు రైట్ ద కోడ్ అగైన్. సో అస్తమాను కోడ్ రాయవసరం లేదు కదా. సో ఒక ప్రోగ్రామ్ రాశారు, సో దాని గురించి అస్తమాను కోడ్ రాయకుండా సింపుల్గా సో ఈ క్లాస్లో ఆల్రెడీ రాశారు, సేమ్ దాన్ని దీనిలో ఇన్హెరిట్ చేసుకుంటాం. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది ఫర్దర్గా మనం ఇంకా చూడొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ఇన్హెరిటెన్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ పాలిమార్ఫిజం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ పాలిమార్ఫిజం. So polymorphism is like allows a single entity to perform many functions.
సో ఒకే వస్తువు లేక ఒకే ఎంటిటీ లైక్ ఒకే మెథడ్ అనొచ్చు ఇక్కడైతే. సో ఇక్కడ సింగిల్ ఎంటిటీ ఇన్ ద మీన్స్ మెథడ్ ఆర్ ఆబ్జెక్ట్, ఒక సింగిల్ మెథడ్ కానీ ఆర్ ఆబ్జెక్ట్ పర్ఫార్మ్స్ మల్టిపుల్ ఫంక్షన్స్. సో దాన్నే పాలిమార్ఫిజం అంటాం. సింపుల్గా మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక పర్సన్ ఉంటాడు, పర్సన్ తీసుకుంటే సో అతను టీచర్ అనుకుంటే, సో క్లాస్ రూమ్లో అతను టీచర్ కింద ఉంటాడు. సో రోడ్ మీద కార్ డ్రైవ్ చేయాలంటే సో డ్రైవర్ అవుతాడు. సో అదే పర్సన్ చిల్డ్రన్ ఉంటే ఆయనే పేరెంట్ రోల్ ప్లే చేస్తాడు. సో ఏంటి, సేమ్ పర్సన్ బట్ హ్యావింగ్ డిఫరెంట్ రోల్స్ అండ్ డిఫరెంట్ ఫంక్షన్స్. టీచర్ అన్న స్టూడెంట్స్ క్లాస్ చేస్తారు, డ్రైవింగ్ చేయాలి కాబట్టి అక్కడ కార్ డ్రైవర్ అయ్యాడు. సో పేరెంటింగ్ చేయాలి కాబట్టి కిడ్స్ని, సో ఈజ్ ఎ పేరెంట్. సో అలాగా సేమ్ పర్సన్ డిఫరెంట్ చేంజెస్ చూపిస్తున్నారు డిపెండ్ ఆన్ ది రోల్. సో అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క ఫంక్షన్స్ని మార్చుకుంటున్నారని పాలిమార్ఫిజం అంటారు. సో ఇక్కడ మన కోడింగ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి 2 types ఆఫ్ పాలిమార్ఫిజం సంబంధించిన టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మెథడ్ ఓవర్లోడింగ్. సో అండ్ అనదర్ వన్ వచ్చేటప్పటికి ఓవర్ రైడింగ్. సో దీని గురించి మనం డీటెయిల్ మళ్ళీ చూడొచ్చు. సో ఇవేంటి డిఫరెంట్ మెథడ్స్. ఇక్కడ ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటే మెథడ్ నేమ్స్ అనేవి సేమ్గా ఉంటాయి. సో డిఫరెంట్ పారామీటర్స్ యూస్ చేసి సేమ్ అదే మెథడ్ని రన్ చేయడం. సో అలా అనమాట, అంటే సేమ్ మెథడ్ని డిఫరెంట్ ఫంక్షన్స్కి యూస్ చేస్తాం. సో లైక్ ఫస్ట్ ఒక యాడ్ అనే ఒక మెథడ్, సింపుల్గా చెప్తాం, యాడ్ అనే మెథడ్ తీసుకుని ఫస్ట్ 2 numbers యాడ్ చేస్తాం లైక్ A and B. సో అదే మెథడ్ యూస్ చేసుకుని ఈసారి త్రీ నెంబర్స్ని కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇట్ డస్ నాట్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్. సో ఇక్కడ 2 numbers యాడ్ అవుతాయి, ఇక్కడ 3 numbers యాడ్ అవుతాయి, సేమ్ మెథడ్ నేమ్ యూస్ చేస్తాం. సో దిస్ ఆల్ అబౌట్ అంటే సేమ్ నేమ్ ఉంటుంది, లైక్ ఈ పర్సన్ సేమే, సో ఈ ప్లేస్ డిఫరెంట్ రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మనం ఏంటి, సో కాలేజ్లో స్టూడెంట్ రోల్ పోషిస్తాం, ఇంటి దగ్గర మేబీ డాటర్ ఆర్ సన్ రోల్ పోషిస్తాం. సో ఇఫ్ యూర్ ప్లేయింగ్ ఫర్ ఏ టీమ్, ప్లేయర్ కింద ఏదైతే ప్లేయర్ అయితే ఇప్పుడు క్రికెట్లో ఉంటే వికెట్ కీపర్ అయితే వికెట్ కీపర్, లైక్ హాకీ అయితే గోల్ కీపర్, లైక్ ప్లేయర్ ఫ్రంట్ అండ్ బ్యాక్, సో ఎవ్రీథింగ్. సో అలా డిఫరెంట్ రోల్స్, సేమ్ పర్సన్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ వాట్ దిస్ ప్లేస్ దే రిక్వైర్డ్. సో ఈ విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ లూప్స్. సో క్లాస్ అంటే ఏంటి అది చూసాం, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. సో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.